హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అగ్ని పరీక్షకు ఆ 15 మంది ఎంపిక. లిస్టులో జవాన్, పవన్ కళ్యాణ్, కల్కి, ఇంకెవరంటే బిగ్ బాస్ 9 తెలుగు బస్ అప్పుడే మొదలైపోయింది. అయితే ఈసారి హౌస్లోకి ఎవరు వెళ్తున్నారా అంటూ చర్చ సాగేది. కానీ ఈసారి కామన్ మ్యాన్ కోటా అంటూ ఫిల్టర్ చేసి దాదాపు 5గురికి అవకాశం ఇస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. పైగా వచ్చిన అప్లికేషన్స్లో 100 మందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి అగ్ని పరీక్షకు ఫైనల్గా 15 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 5గురు మాత్రమే బిగ్ బాస్ 9లో అడుగుపెట్టబోతున్నారు. మరి ఆ 15 మంది ఎవరో లిస్టు చూసేయండి. ఎన్ని తిట్టుకున్నా సరే బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఆడియన్స్ టీవీలకి అతుక్కుపోతారు. ముఖ్యంగా నామినేషన్స్లో జరిగే రచ్చ చూడడానికి తెగ ఎదురు చూస్తుంటారు. వచ్చే నెలలో బిగ్ బాస్ 9 తెలుగు షురూ కాబోతుంది. ఇప్పటికే ప్రోమోల మీద ప్రోమోలు వదిలి నాగార్జున బాగా హైప్ తీసుకొచ్చారు. అందులోనూ కామన్ మ్యాన్ కోటా వీళ్ళని సెలెక్ట్ చేయడానికి 3 జడ్జీలు అంటూ అభిజిత్, నవదీప్, బిందు మాధవిని తీసుకురావడం, ఈ సెలక్షన్ ప్రాసెస్కి అగ్ని పరీక్ష అంటూ పేరు పెట్టడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్స్ నుంచి వీడియో సెలక్షన్స్, ఫస్ట్ లెవెల్ కాల్ సెలక్షన్స్, 2వ లెవెల్ గ్రూప్ డిస్కషన్, 3వ లెవెల్ కంప్లీట్ అయిపోయాయి. అలా ఫిల్టర్ చేసి మొత్తానికి 100 మంది లిస్టు తయారు చేశారు. ఇక వీరి నుంచి అగ్ని పరీక్ష అంటూ 40 మందిని ఫిల్టర్ చేశారు. చివరిగా అగ్ని పరీక్ష ఆడి హౌస్లోకి వెళ్ళే ఆ 5 స్థానాల కోసం చివరిగా 15 మంది మిగిలారు. ఆ 15 మంది ఎవరో పూర్తి లిస్టు లీక్ అయిపోయింది. అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన 15 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే: అనుష రత్నం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్; దివ్య నిఖిత, వెబ్ ప్రైడ్ మెమో; శ్వేతా శెట్టి యూకే నుంచి; డేమాన్ పవన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్; ప్రసన్న కుమార్, దివ్యాంగుడు; దమ్ము శ్రీజ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్; కల్కి, మిస్ తెలంగాణ 2వ స్థానం; ధానియా, జిమ్ కోచ్; ప్రియా శెట్టి, కామనర్; మర్యాద మినీష్, బిజినెస్ మ్యాన్; మాస్క్ మ్యాన్, హృదయ్; పవన్ కళ్యాణ్, జవాన్; ప్రశాంత్, లాయర్; షాకిబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. నిజానికి ఈ లిస్ట్ చూస్తే ఇందులో 2-3 పేర్లు తప్ప చాలా వరకు ఎవ్వరికీ తెలీదు. అయితే ఇందులో 5గురు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండగా కామన్ మ్యాన్లు కొంతమంది ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ అనే ఓ జవాన్ కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇక లాయర్, ఒక బిజినెస్ మ్యాన్ పాటు 2 జిమ్ కోచ్లు కూడా ఉన్నారు. అలాగే మిస్ తెలంగాణ పోటీలో 2వ స్థానంలో నిలిచిన కల్కి కూడా ఇందులో సెలెక్ట్ అయ్యింది. అలానే ప్రసన్న కుమార్ అనే ఓ దివ్యాంగుడు కూడా ఉన్నాడు. మరి వీరిలో హౌస్లో అడుగుపెట్టే ఆ 5గురు అదృష్టవంతులు ఎవరో కొద్ది రోజుల్లోనే తెలబోతుంది. ఈ 15 మందిని 5గురు చొప్పున డివైడ్ చేసి 3 జడ్జీలైన అభిజిత్, నవదీప్, బిందు మాధవికి ఇస్తారంట. ఈ 3 గ్రూపులలో టాస్కులు పెట్టి ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 3గురిని, అంటే జడ్జీలు తమ గ్రూపుల్లో తలా ఒకరిని డైరెక్ట్గా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్గా ఎంపిక చేస్తున్నారన్నమాట. ఇక మిగిలిన 12 మందికి ఓటింగ్ పెట్టి టాప్ 2లో గెలిచిన 2కి అవకాశం దక్కనుంది. అలా మొత్తం 5గురు కామన్ మ్యాన్ కోటాలో హౌస్లోకి వెళుతున్నారు. ఇదన్నమాట బిగ్ బాస్ సంబంధించిన కంటెస్టెంట్కి సంబంధించిన కామన్ మ్యాన్స్ ఎలా వెళ్ళబోతున్నారు అన్నది కాంటెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అని మీకు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా